మంచిది. ఇంతవరకు చక్కగా దేవుని నామమును మనము స్తుతించి ఘనపరిచి గొప్ప చేస్తూ వచ్చాం. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనం. అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. చూడండి, ఇక్కడ అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అన్ని విషయములలో అబ్రాహాము ఏమైనాడంట? ఆశీర్వదింపబడినాడు. అన్ని విషయములలో ఏమైనాడు? ఆశీర్వదించబడినాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, 24వ అధ్యాయము 34-35 వచనాలు చదవండి. 34-35 వచనములు. అంతటా అతడు ఇట్లనేను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆమేన్. అబ్రహాము యొక్క దాసుడు అక్కడికి వచ్చి లాబానుతో వివరిస్తున్నాడు. ఏమని అంటే, నేను అబ్రహాము యొక్క దాసుడను, అబ్రహామును నా యజమానుడైన అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించెను అని అతని ఆస్తి వివరాలు చెప్తున్నాడు. అతని ఆస్తి వివరాలు చెప్తున్నాడు. ఏమిటంటే అతని ఆస్తి వివరాలు అక్కడ చూసినట్లయితే చెప్పండి. గొర్రెలు, గొడ్లు, వెండి బంగారములు, దాసీ జనములను, ఒంటెలను, గాడిదలను, అంటే ఏమి కొరత లేదు. మంచి ఆస్తిపరుడు. ఇంతమంది ఎన్నోసార్లు చెప్పాను, ఎంత ఆస్తిపరుడు అని అంటే, అబ్రహాము ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారంట? 2000 మంది ఉన్నారంట. వారి ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది? 2000 మంది ఉన్నారు. వారి ఒంటెలు అయితేనేమి, వారి గాడిదలు అయితేనేమి, వారి గొర్రెలు అయితేనేమి, వాటన్నిటిని కాయడానికి ఎంతమంది ఉన్నారు? ఇంట్లో పని వాళ్ళకు పుట్టినవారు యవనస్తులు ఎంతమంది తెలిసిన? 318 మంది. పని వాళ్ళకు పుట్టిన వాళ్ళు ఎంతమంది అంట? 318 మంది యవనస్తులు, యుద్ధం చేసేటటువంటి వారు. అంత గొప్పవాడు అబ్రహాము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అబ్రహాము యొక్క సంతానము ఎంత? అబ్రహాము యొక్క సంతానం ఎంతమంది అంటే టోటల్గా 8 మంది. టోటల్గా ఎంతమంది? అబ్రహాముకు పుట్టిన వారు మొత్తము 8 మంది. అబ్రహాము సంతానం మొత్తం ఎంతమంది? 8 మంది. ఒకరు హాగరు వలన పుట్టిన ఇస్మాయేలు. ఆ తర్వాత కెతురా అనేటటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఏం పేరు? ఆమె పేరు కెతురా అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెకు 6 మంది పుట్టారు. ఆమె వలన ఎంతమంది? 6 మంది పుట్టారు. 25వ అధ్యాయము మొదటి 4 వచనం చదవండి. చేసుకొనెను. ఆమె పేరు కెతురా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మేదాను, మిద్యాను, ఇష్బాకు, యువాషు అను వారిని కనెను. ఎంతమందిని? 6 మందిని కన్నది. వీరు అబ్రహాము సంతానమే. వీరు కూడా అబ్రహాము సంతానమే. ఇస్మాయేలు ప్లస్ 6 మంది, మొత్తం ఎంతమంది అయినారు? 7 మంది అయినారు. ఆ తర్వాత తన భార్య అయినటువంటి శారా వలన కలిగిన కుమారుడే ఇస్సాకు. మొత్తం ఎంతమంది? 8 మంది. ఎంతమంది కుమారులు అబ్రహాముకు? అబ్రహాము సంతానం ఎంతమంది? 8 మంది. జాగ్రత్త వినాలి. ఇప్పుడు ఆదికాండము 21వ అధ్యాయము
14 వచనం చదవండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను. చాలు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆమేన్. అబ్రహాము చేసిన పని ఇక్కడ మనకు దేవుడు వివరిస్తున్నాడు. అబ్రహాం ఏం పని చేశాడు ఇక్కడ అంటే, ఇస్మాయేలుకు, తన కుమారుడైన ఇస్మాయేలుకు ఏమిచ్చి పంపాడంట? ఆహారమును నీళ్ళ తిత్తి ఇచ్చి పంపించేశాడు. ఏం చేశాడు? ఆహారము నీళ్ళ తిత్తి ఇచ్చి పంపించేశాడు. జాగ్రత్త వినాలి. ఆ తర్వాత 25వ అధ్యాయం 6వ వచనం చదవండి. 25వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము తన ఉపజ్ఞుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడుకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశను. చాలు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి పంపివేశాను. ఏమిచ్చి పంపాడంట? బహుమానములిచ్చి పంపాడు. ఇందులో ఎవరున్నారంటే ఇస్మాయేలు కూడా ఉన్నాడు. ఇస్మాయేలు కూడా ఉపపత్ని కుమారుడే. ఇస్మాయేలు కూడా ఉపపత్ని కుమారుడే. కాబట్టి మొదటగా ఇస్మాయేలుకి ఏమిచ్చి పంపాడు? ఆహారము నీళ్ళ తిత్తిచ్చి పంపాడు. ఆ తర్వాత మిగతా 6 మంది ఉన్నారు. 6 మంది ప్లస్ ఒక ఇస్మాయేలు. వీళ్ళకి ఏమిచ్చి పంపాడు? అందరికీ బహుమానములు ఇచ్చి పంపాడంట. ఏమిచ్చి పంపాడు? బహుమానములు ఇచ్చి పంపాడు. ఆ తర్వాత ఇంకో మాట 5వ వచనం చదవండి. 25వ అధ్యాయము 5వ వచనం. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఎవరికి ఇచ్చినాడు? ఇస్సాకుకిచ్చాడు. తన ఉపపత్నుల కుమారులకేమో బహుమానములు ఇచ్చి పంపాడు. ఆహారము నీళ్ళ తీసి పంపాడు. అబ్రహాము చేసిన పని చూసినట్లయితే ఇక్కడ భేదముగానే కనపడుతుంది. అవును కదా? అందరూ కుమారులే కదా. అందరూ ఎవరికి పుట్టిన వాళ్ళు? అబ్రహాము సంతానమే. అయితే ఇస్సాకుకు మాత్రము తనకు కలిగినది యావత్తూ ఇచ్చేసాడు. తనకు కలిగినది యావత్తూ ఇచ్చేసాడు. మిగతా వారికి ఏం చేశాడు? బహుమానం ఇచ్చి పంపాడు. ఇందులో గమనించండి, ఎందుకు అబ్రహాం అలా చేశాడు? ఎందుకు అబ్రహాం అలా చేశాడు? ఆత్మీయ పద్ధతిలో మనం ఆలోచన చేయాలి. ఏ పద్ధతిలో? ఆత్మీయ పద్ధతిలో, శరీర పద్ధతిలో కాదు. ఆత్మీయ పద్ధతిలో ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క సమయమందు నువ్వు దేవుని వాక్యం వింటూ ఉండగా, నీతో దేవుడు మాట్లాడుతూ ఉండగా, ప్రభునందు ప్రియమైన వారలారా, ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినట్లుగా, ఎందుకు దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు, ఎందుకు అబ్రహాము ఇస్సాకుకు తనకు కలిగినదంతా ఇచ్చేశాడో నీకు బోధపడితే నువ్వు ధన్యురాలవు, నువ్వు ధన్యుడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. రాబోయే కాలంలో జరిగేది అదే. అబ్రహాం ఆ పని చేస్తే మన తండ్రి అయిన దేవుడు కూడా ఆ పనే చేయబోతున్నాడు. దాన్ని మనము ఒక నిమిషం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఆదికాండము 16వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 16వ అధ్యాయము 12వ వచనం. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. చాలు. గమనించండి, ఇక్కడ ఇస్మాయేలు గురించి దేవదూత మాట్లాడుతూ తన తల్లి అయినటువంటి హాగరుతో చెప్తున్నాడు, నీకు ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడికి నువ్వు ఏమని పేరు పెడతావంటే ఇస్మాయేలు అని పేరు పెడతావు. అతడు ఎలా ఉంటాడంటే అడవి గాడిద వంటి స్వభావము కలిగిన వాడు. ఎటువంటి వాడంట? అడవి గాడిద వంటి స్వభావం కలిగిన వాడు. అందరి చేతులు అతని చేతు అందరికి ఎలా ఉంటాయి? విరోధముగా అందరితో కలిసి నివసించునని ఉంది అక్కడ. ఏమిటంట? అందరితో కలిసి
నివసిస్తాడు. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అబ్రహాము ఆ పని చేశాడు? అబ్రహాము చేశాడు అంటే ఎవరి ప్రేరేపణ వల్ల చేశాడంటే దేవుని ప్రేరేపణ. ఎవరి ప్రేరేపణ? దేవుని ప్రేరేపణ. ప్రేమైన వారులారా, ఎందుకు అంటే ఇస్మాయేలు అడవి గాడిద వంటి స్వభావము కలిగిన వాడు. అడవి గాడిద వంటి స్వభావం కలిగిన వాడు. ఇస్మాయేలు అబ్రహాము సంతానమే కానీ అబ్రహాము యొక్క అలవాట్లు రాలే. అర్థమవుతుందా? అబ్రహాము సంతానమే కానీ అబ్రహాము యొక్క లక్షణాలు రాలేదు. అబ్రహాము యొక్క లక్షణాలు రాలేదు. అతను ఎవరు అంటే అడవి గాడిద వంటి స్వభావము కలిగిన వాడు. ఊరి గాడిదైనా లోపడుతుంది. ఏ గాడిదంట? అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నొరుగును, ఎద్దు తన కామందు నొరుగును, గాడిద సొంతవాని తొట్టి తెలుసుకును. గాడిద సొంతవాని తొట్టి తెలుసుకుంది. అడవి గాడిదకు సొంతవాని తొట్టి ఆడుంటుంది. గాడిదకైతే సొంతవాని తొట్టి ఉంటుంది. అడవి గాడిదకు ఏముండదు. ఒక స్థిరమైనటువంటి స్థలం అంటూ దానికి ఉండదు. గాడిదకైతే ఉంటుంది. ప్రభునందు ప్రేమైన వారులారా, ఇది విరోధమైంది. అందరికీ విరోధము. ప్రభునందు ప్రేమైన వారులారా, జాగ్రత్తగా మనము ఆలోచన చేసినట్లయితే ఎటువంటి వాడు ఈ యొక్క ఇస్మాయేలు అంటే ఆది కాండము 21వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. ఆది కాండము 21వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తిరాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట. ఏమిటి? పరిహసించుట. సారా చూచి ఏం చేస్తున్నాడంట? పరిహాసం అంటే ఏమిటి? ఎగతాళి. ఇతని స్వభావం ఏమిటి? ఎగతాళి చేసే స్వభావము. ఏ స్వభావము? ఎగతాళి చేసే స్వభావము. ఊరిలో ఇటువంటి వాళ్ళు ఉంటారు, సంఘంలో ఇటువంటి వారు ఉంటారు. ఏం చేసేవాళ్ళు? వీళ్ళు ఎగతాళి చేసేటటువంటి వారు. ఒక పాట పాడిన ఎగతాళి, ఒక వాక్యం చదివిన ఎగతాళి, ప్రార్థన చేసినా ఎగతాళి. వీళ్ళు చేయరు కానీ వేరే వాళ్ళని ఏం చేస్తుంటారంటే చేసే వాళ్ళని ఎక్కిరిస్తూ ఉంటారు, చేసే వాళ్ళని తప్పులు పడుతూ ఉంటారు కదా. ఈ ఎగతాళి చేసేటటువంటి వారు. ఇంకా ఈ ఎగతాళి చేసేటటువంటి వారికి పెద్ద చిన్న అనే తారతమ్యం ఉండదు, వారి వరస అనేది ఉండదు కదా. దేవుని సేవకులు అనేది కూడా అవును, వాస్తవము. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 36వ అధ్యాయం 16వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 36వ అధ్యాయం 16వ వచనం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. చాలు, దేవుని నామమున స్తుతి కలుగును గాక. వారు ఎవరిని ఎగతాళి చేస్తున్నారంట? దేవుని దూతలను ఎగతాళి చేస్తున్నారంట. దేవుని సేవకులు కూడా ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. వీరు ఎటువంటి వారు? ఇస్మాయేలు లాంటి వారు. అందరి ఎదుట ఉంటారు, సంఘములో ఉంటారు. అందరూ ఎదుట ఉంటారు, సంఘంలో ఉంటారు, కానీ వ్యతిరేకముగా ఉంటారు. ఎలా ఉంటారు? వ్యతిరేకం. అందరి చెయ్యి నీకును, నీ చెయ్యి అందరికీ ఎలా ఉంటుంది? విరోధముగా. సంఘములో ఎలాంటి వారు ఉంటారు అంటే వ్యతిరేకించేటటువంటి వారు, ఎగతాళి చేసేటటువంటి వారు, దేవుని వాక్యాన్ని తృణీకరించేటటువంటి వారు. అక్కడ దేవదూతలను ఎగతాళి చేస్తున్నారు, దేవుని సేవకులను ఎగతాళి చేస్తున్నారు, దేవుని వాక్యమును తృణీకరిస్తున్నారు. దేవుని వాక్యం చేస్తున్నారు. వీళ్ళు ఎటువంటి వారు? ఇస్మాయేలు లాంటి వారు, అడవి గాడిద వంటి స్వభావం కలిగిన వారు. ప్రభునందు ప్రేమైన వారులారా,
అందుకని వీరు ఎటువంటి వారు అంటే వ్యతిరేకంగానే ఆలోచన చేస్తారు. వ్యతిరేకులు, అవును, మంచి చేసినా కూడా మంచిలో ఏం వెతుకుతారు? చెడే వెతుకుతారు. ఎందుకు? వారి స్వభావమే అది, వారి బుద్ధి అది. ఎక్కడ పుట్టిన బుద్ధి అది? పునికన పుట్టిన బుద్ధి అంట. ఎక్కడ పుట్టినది? పునికన పుట్టిన బుద్ధి దేంతో పెట్టిన పోదు? పుల్లలతో పెట్టినా కూడా అది పోదు. ప్రభునందు ప్రియమైన వారల, వ్యతిరేకమైనటువంటి మాటలు, వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, వ్యతిరేకమైనటువంటి పనులు అందరినీ వీళ్ళు చేయరు. చేసే వాళ్ళను చేయకుండా ఎగతాళి చేస్తూ ఉంటారు. ఎందుకు? అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్మాయేలుకు బహుమానం ఇచ్చి పంపేశాడు అని అంటే అతని స్వభావమే అతనికి ఆ స్థితి తెచ్చింది. అతని స్వభావము ఎటువంటి స్వభావము? అడవిగాడిద వంటి స్వభావము, వ్యతిరేకించే స్వభావము, ఎగతాళి చేసే స్వభావము. నువ్వు ఇలాగున్నావా? నీలో మార్పు వచ్చునుగాక. అలా లేవా? ఈ వాక్యం నీకే. సరిచేసుకో. ఏది ఉన్నా కూడా దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా చూడండి, ఇంకా అబ్రహాముకు ఇంకా ఎవరి వల్ల సంతానం పుట్టారు? కెతూరా వలన. ఎవరి వలన? కెతూరా వలన. గమనించండి, వారికి కూడా ఏం చేశాడు? బహుమానములు ఇచ్చి పంపాడు. బహుమానం ఎందుకు? వారిని కూడా బహుమానం ఇచ్చి పంపాడు. వారి స్వభావం ఎటువంటిది? ఏమిటి వారి స్వభావము ఎటువంటిది? ఆదికాండము 25వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆదికాండం 25వ అధ్యాయం 4వ వచనం. ఎలీఫా, ఎఫేరు, హనోకు, అబీదా, ఎల్దాయ అనువారు ఆ మిద్యాను సంతతి వారు. ఎవరు సంతతి వారు? మిద్యాను సంతతి వారు. ఇక్కడ కెతూరాకు పుట్టిన వారిలో ఒకడు ఎవరంటే మిద్యాను. కెతూరాకు పుట్టిన వారిలో 2వ వచనం చూడండి. ఆమె అతనికి 25వ అధ్యాయం 2వ వచనం. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను. ఎవరంట? మిద్యాను. కెతూరాకు పుట్టిన సంతానములో ఒక సంతానం ఎవరు? మిద్యాను వారు. వీరు మిద్యాను యొక్క సంతానం అని రాయబడింది. ఎవరి సంతానము? మిద్యాను యొక్క సంతతి వారు, కెతూరా సంతతి వారు. ప్రభునందు ప్రియమైన వారు జాగ్రత్త వినండి. ఎందుకు వీళ్ళ గురించి ఇంతగా రాయబడి ఉందంటే వారు వర్తకులు. వారెవరంట? చెప్పండి. వారెవరు? వర్తకులు. గమనించండి, వీరు ఎవరు? వారి పని ఏమిటి అంటే వర్తకం అంటే వ్యాపారస్తులు. 37వ అధ్యాయము ఆదికాండము 28వ వచనం చదవండి. మిద్యానీయులైన వర్తకులు. చాలు. మిద్యానీయులైన వర్తకులు. మిద్యాని ఎవరి సంతానము? కెతూరా సంతానం. కెతూరా ఎవరి భార్య? అబ్రహాము భార్య. అంటే అబ్రహాము సంతానమే మిద్యానీయులు. మిద్యానీయులు ఏ పని చేసేవాళ్ళు? వర్తకులు అంటే వ్యాపారం చేసేవారు. ఏం చేసేవారు? వ్యాపారం చేసేవారు. సంఘంలో ఇటువంటి వారు ఉంటారు. వ్యాపారం అంటే అర్థం ఏమిటంటే వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా బిజినెస్ మైండ్ అంట. ఏ మైండ్? బిజినెస్ మైండ్. అంటే బిజినెస్ ఎందుకు చేసేది? లాభమే. ఏమిటి? నువ్వు వ్యాపారం చేయొద్దని చెప్పడంలే. ప్రభునందు ప్రియమైన వారలారా, నీ మనస్సు ఎలా ఉందో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఏమిటో తెలిసిన? వర్తకులు. వారి మైండ్ ఎటువంటిది? బిజినెస్ మైండ్. వ్యాపారము వాళ్ళ ఆలోచన అంతా. వ్యాపారం దేని కొరకు చేస్తారు? లాభం కొరకే కదా. చూడండి పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథము 21వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథము 21వ అధ్యాయం 15వ వచనం. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడొకడు వాడెవడు. మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును. చాలు. ఏమిటంట? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత
మాకేమి లాభం కలుగును? ప్రార్థనకు వస్తే మాకేమి లాభము? ప్రార్థన చేస్తే మాకేమి లాభము? దేవుని సన్నిధికి వస్తే మాకేమి లాభము? అంటే ఏ మనస్సు ఇది? వ్యాపారపు మనస్సు, వర్తకపు మనస్సు. ఎవరితో వీళ్ళు డీల్ పెట్టుకుంటున్నారు? దేవునితోనే. ఎవరితో? దేవునితోనే. చాలా మంది ఇట్లుంటారు, నాకు అది చేస్తే ఇది ఇస్తా ప్రభువా, ఇది చేస్తే అది ఇస్తా ప్రభువా. ఇదేంది? ఇది వ్యాపారం కదా. దేవుడు వ్యాపారస్తుడా? నీకోసం అది చేయాలనా? నువ్వు ఏదైనా ఇస్తాడని చేయాలనా? నిన్ను బట్టి ఇవ్వాలనా? అమ్మో, పలాని వారు 10th క్లాస్ పాస్ చేస్తే స్వీట్ తెచ్చి పంచుతామన్నారు. ఎక్కడ? మందిరంలో. ఆ స్వీట్ కోసమైనా నేనేం చేయాలి? వాళ్ళను పాస్ చేయాలా అంటాడా దేవుడు? అమ్మో, వాళ్ళ గర్భఫలం ఇస్తే ఏమిటంట? గర్భఫలం ఇస్తే నేను భోజనాలు పెట్టేశారనుకున్నా, వాళ్ళు భోజనాలు పెట్టేశారంట. కాబట్టి ఏం చేయాలి? నేను వారు గర్భఫలం ఇవ్వాలి. వారికి ఉద్యోగం ఇస్తే సాక్ష్యం చెప్తారంట. అప్పుడు నేనేం చేయాలా? అది ఇదంతా దేనికి ముడిపడింది? వ్యాపారము, లాభము. హెచ్కేల గ్రంథము 33వ అధ్యాయం 31వ వచనం. హెచ్కేల గ్రంథము 33వ అధ్యాయం 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎద్దుకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఏమిటంట? వారి హృదయము, వారి నోటితో ఎంతో ప్రేమను కనపరుస్తూ ఉన్నారు. వారి హృదయం ఏమిటంట? లాభమును అపేక్షిస్తున్నది. ఇదే దేవుని వాక్యం చెప్పేది. ప్రభునందు ప్రేమైన వారల, దేవుని సన్నిధికి రావాలంటే, దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే, ప్రార్థన చేయాలంటే మాకేంటి అనేటటువంటి వారు. ఏదన్నా ఉంటేనే, ఏదన్నా జరిగితేనే, లేకపోతే రాము. వ్యాపారము, పని ఉంటే ప్రార్థనకు రాము, పని లేకపోతే ప్రార్థనకు వస్తాం. ఇదేమిటి? అంతే కదా. పని ఉంటే ఎక్కడికి రాము? ప్రార్థనకు రాము. పని లేకపోతే ప్రార్థనకు వస్తాం. దేవునికి సంబంధించిందైతే ఊరికైతే కావాలా? మిగతా ఏదైనా కూడా నీకు ఊరికే రాదు. వీరి ఆలోచన ఎట్టుంది? మాకేంటి లాభం? వీరు అబ్రహాము సంతానమే. వీరెవరు? మనమందరము కూడా అబ్రహాము సంతానమే. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మనమందరం ఎవరు? అబ్రహాము సంతానమే. అందుకనే తండ్రి అయిన అబ్రహామా అని అన్నాడు. అగ్నిలో కాలుతున్నటువంటి ధనవంతుడు ఏమని పిలిచిన అబ్రహామును? తండ్రి అయిన అబ్రహామా. అంటే అగ్నిలో కాలుతున్నటువంటి ధనవంతునికి అబ్రహాము తండ్రి, దరిద్రుడైన లాజరుకు కూడా అబ్రహాము తండ్రి, మనందరికీ తండ్రి. ఇస్మాయేలుకు తండ్రి, మిద్యానీయులకు తండ్రి. అయితే అబ్రహాము సంతానమే కానీ అబ్రహాము లక్షణాలు ఒకటి కూడా రాలే. అబ్రహాము లక్షణాలు రాలే. ప్రభునందు ప్రేమైన వారలారా, నువ్వు ఎలా ఉన్నావు సంఘములో? ఇస్మాయేలులాగా వ్యతిరేకముగా ఉన్నావా? ఇస్మాయేలులాగా ఎగతాళి చేసేవారులాగా ఉన్నావా? అందుకనే గమనించండి. ఎందుకు అంటే వ్యతిరేక మనస్సు వ్యతిరేకంగానే ఆలోచన చేస్తుంది. వ్యతిరేక మనస్సు వ్యతిరేకంగానే ఆలోచన చేస్తుంది. ఏమి చేసినా అందులో లోపమే. పోయిన వారం చెప్పిన అనుకుంటాను. దేని మీద ఈకలు కొరుకుతారంట? దేని మీద? కోడిగుడ్డు మీద ఈకలు కొరికేటటువంటి వాళ్ళు. దేని మీద? నిజంగా ఉంటాయి ఆ కోడిగుడ్డు మీద ఈకలు? ఉండవు కదా. దేని మీద కొరుకుతారంట? ఎందుకంటే చూస్తారని ప్రయత్నం చేస్తారంటే వచ్చాయేమో లోపల నుంచి బయటకు అని చెప్పి. కారణం ఏమిటంటే వారి యొక్క బుద్ధి, వారి యొక్క స్వభావము. ఎందుకు అబ్రహాము వారికి బహుమానములు ఇచ్చి పంపాడు అంటే ఇస్మాయేలు వ్యతిరేకమైనటువంటి మనస్సు కలిగిన వాడు, ఎగతాళి చేసేటటువంటి మనస్సు కలిగిన వాడు, అడవి గాడిద వంటి మనస్సు కలిగిన వాడు. కెతురాకు పుట్టినటువంటి సంతానము వారందరూ కూడా వ్యాపారపు ఆలోచన కలిగిన వారు, లాభాపేక్షతో కలిగిన మనస్సు కలిగిన వారు. మూడవదిగా ఎవరంట? ఇస్సాకు. ఎవరు? ఇస్సాకు. గలతీయులకు రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయం 28వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
28వ వచనం. సహోదరులారా, ఆ. మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. దేవుని నామస్తుతి కలుగును గాక. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఎవరి వలె? ఇస్సాకు వలె. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు ఎవరంట? వాగ్దాన పుత్రుడు. ఎందుకు ఇస్సాకుకు తనకు కలిగినంత ఇచ్చాడు? ఇస్సాకుకు తనకు కలిగినంత ఎందుకు ఇచ్చాడు అంటే, ప్రభునందు ప్రియమైన వారలారా, ఇస్సాకు మంచి ప్రార్థనాపరుడు అని వ్రాయబడింది. ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా చాలు. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళాడు. దేనికోసం వెళ్ళాడంట? ధ్యానించడానికి, అంటే ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేయడానికి అంటే ఇస్సాకు ఎవరు? మంచి ప్రార్థనా పరుడు. ఎవరి లక్షణాలు ఇవి? అబ్రహాము లక్షణాలు. ఎవరి లక్షణాలు? అబ్రహాము లక్షణాలు. అబ్రహాము దేవునితో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసేవాడు. నిత్యం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో బూడిదయు దుమ్ముయు ధూళియు నేను నీతో మాట్లాడి తెగించుచున్నాను. ఎక్కువ ప్రార్థన చేసేటటువంటి వాడు. అబ్రహాం యొక్క లక్షణాలు ఎవరికి వచ్చాయంటే ఇస్సాకుకు వచ్చాయి. దేవుని నామస్తుతి కలుగును గాక. ఇస్సాకు ఎవరు? మంచి ప్రార్థనాపరుడు. చూడండి, అది ఆదికాండము 25వ అధ్యాయం 21వ వచనం. 25వ అధ్యాయం 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. దేవుని నామస్తుతి కలుగును గాక. ఆమేన్. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యను రిబ్కా గర్భవతి ఆయను. గమనించండి, ఈనాడు చాలా మంది, జాగ్రత్త వినండి, గర్భఫలము లేకపోతే ఎవరు వచ్చి ప్రార్థన చేస్తారు మందిరంలోకి? ఎవరు వచ్చి? స్త్రీలు వచ్చి ప్రార్థన చేస్తారు. మగవాళ్ళు పుడితే ఎత్తుకొని ముట్టుకుంటారు, పుడితే నా కొడుకు అంటారు కదా. వారి కోసం ఏం చేయరు? ప్రార్థన చేయరు. ఎక్కువగా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కూడా గర్భఫలం కొరకు ప్రార్థన చేసిన వారిలో స్త్రీలు ఉంటారు ఎక్కువగా. అయితే ఇస్సాకు ఏం చేశాడంట? తన భార్య కొరకు, గర్భఫలము కొరకు ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఇస్సాకు మొరపెట్టాడు కదా, వేడుకున్నాడు. దేవుడు ఇస్సాకు ప్రార్థన ఆలకించి రిబ్కా గర్భాన్ని తెరిచాడు. దేవుని నామస్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థనా పరుడు అనే దానికి మంచి నిదర్శనం ఎవరంటే ఇస్సాకు. ఇస్సాకు గర్భఫలము కొరకు రిబ్కా ప్రార్థన చేయలే. ఎవరు చేసినారు? ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఇస్సాకు ప్రార్థన చేశాడు. ప్రియమైన వారులారా, ఇటువంటి వాళ్ళు ఉంటారు. భార్య కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉండరు. భార్య బాగలేకపోతే ప్రార్థన చేసే వాళ్ళు ఉండరు. భార్య బాగలేకపోతే పట్టించుకునే వాళ్ళే ఉండరు. అన్ని చేసి పెట్టాలి మళ్ళా. అవును కదా? ప్రియమైన వారులారా, ఇస్సాకులో ఇంకొక మంచి లక్షణం చూడండి. ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనం. 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అతడు ఆమెను ప్రేమించెను. ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. దేవుని నామస్తుతి కలుగును గాక. అతడు ఆమెను ఏం చేశాడంట? ప్రేమించాడు. ఎవరిని? భార్యను. ఏం చేశాడు? భార్యను ప్రేమించే లక్షణం కలిగిన వాడు. ప్రార్థించే గుణముంది, ప్రేమించే గుణముంది. ఎవరిని ప్రేమించాడంట? భార్యను ప్రేమిస్తే ఏమనుకున్నారు తెలిసిన? నాకు తల్లి దొరికింది అనుకున్నాడంట. హల్లెలూయా. ఏం దొరికింది?
నాకు భార్య కాదు, నా తల్లి స్థానంలో నా భార్య వచ్చింది, నా తల్లి స్థానంలో వచ్చింది. ఎందుకంటే తల్లి చనిపోయింది. అప్పటికి ఇస్సాకు తల్లి శారా చనిపోయింది. ఎప్పటికీ దుఃఖంలోనే ఉన్నారు. ఎవరిని బట్టి దుఃఖ నివారణ పొందాడంట? తన భార్య అయిన రిబ్కాను బట్టి ఏం పొందాడు? దుఃఖ నివారణ పొందాడు. దేని వలన? ఆమెను ప్రేమించుట వలన. దేవుని నామన స్తుతి కలుగును గాక. ప్రేమించేవారు కఠినముగా మాట్లాడరు, ప్రేమించేవారు కఠోరముగా మాట్లాడరు, ప్రేమించేవారు ఏం నీకు అనరు. అర్థమవుతుందా? యేసు ప్రభు ఎప్పుడు కూడా కఠినంగా మాట్లాడలే. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడారు. కొంతమంది ముఖంలో ఎప్పుడు కూడా భార్యతో మాట్లాడేటప్పుడు ఎటుండదు, ముఖం నవ్వుతూనే ఉండదు. భార్యతో వేరే వాళ్ళతో మాట్లాడితే చాలా బాగా మాట్లాడతారు. ఇక్కడే కదా రగిలేది, మరి లోపల రగిలేది. ఎక్కడ రగిలేది? లోపల మంట మండేది ఎప్పుడు? ఇక్కడ కదా. నాతో మాట్లాడితే నీకు అన్ని ముళ్ళు కూర్చున్నట్టేలే, అదే వేరే వాళ్ళతో మాట్లాడితే చాలా సుఖముగా ఉంటుంది. ప్రియమైన వారులారా, గమనించండి. ఇస్సాకు తన భార్యను ఏం చేశాడంట? ప్రేమించాడు. ఇస్సాకు ఎవరికి సాదృశ్యమో తెలిసిన? యేసు ప్రభువుకు సాదృశ్యం. హల్లెలూయా! ఇస్సాకు ఎవరికి సాదృశ్యము? యేసు ప్రభువుకు సాదృశ్యం. యేసు ప్రభు సంఘమనే తన భార్యను ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రేమించడము అంటే బాగుంటే ప్రేమించడమా? చెప్పండి. బాగుంటే ప్రేమించడమా? బాగలేకున్నా నువ్వు బాగుంటే ప్రేమించినాడు యేసు ప్రభు. నువ్వు మంచిదాన్ని ప్రేమించినాడు యేసు ప్రభు. నువ్వు మంచిని ప్రేమించినాడు యేసు ప్రభు. నీకు అన్ని మంచి అలవాట్లు నేను ప్రేమించినాడా? నీలో ఏమున్నా కదా. ఎందుకు? ప్రేమ అనేక దోషములను కప్పును. ఈ వాక్యం నీకోసమే. ఎందుకు? అబ్రహాము తన కుమారుని ఇస్సాకుకు సమస్తమిచ్చి పంపాడు. నువ్వు సంఘంలో ఉన్నటువంటి నీవు ఇస్మాయిల్ లాగా ఉన్నావా, లేకపోతే మిథ్యాను లాగా ఉన్నావా, లేకపోతే ఇస్సాకు లాగా ఉన్నావా? వాళ్ళందరూ కూడా అబ్రహాము సంతానమే. మనము కూడా అబ్రహాము సంతానం. మనం గలతీ పత్రికలో మనం విన్నాం. ఇస్సాకు ప్రార్థనాపరుడు, ఇస్సాకు ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా! ఇస్సాకు చూడండి, తన తండ్రికి లోబడినవాడు. ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనం. ఇస్సాకు ఆదికాండము 22వ అధ్యాయం 9వ వచనం. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా! ఇస్సాకు తండ్రికి విధేయుడయ్యాడు, తండ్రికి లోబడ్డాడు. తండ్రికి ఏమైనాడు? లోబడ్డాడు, విధేయుడయ్యాడు. ఇక్కడ ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఇస్సాకు కంటే ముందు పుట్టినాడు ఒకడు. ఎవరైనా? ఇస్మాయిలు పుట్టిన 16 సంవత్సరాలకు మరలా ఇస్సాకు పుట్టాడు. మరి ఎందుకు దేవుడు ఇస్మాయిల్ని తీసుకొచ్చి బలి ఇవ్వమని చెప్పలే? ఇస్సాకుని ఎందుకు బలి ఇవ్వమని చెప్పాడు తెలుసునా? ఇస్మాయిలు మనస్సు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఇస్సాకు మనస్సు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఎవరు లోబడతారో దేవునికి తెలుసు, ఎవరు తిరుగుబడతారో దేవునికి తెలుసు. ఎవరికి ఆశీర్వాదం అంటే విధేయులైన వారికే, లోబడిన వారికే. లోబడము, విధేయుడు కావడము అంటే అర్థం ఏమిటంటే నీకు నచ్చితే చెప్పినట్టు చేయడం కాదు. అర్థమైందా? లోబడ్డం అంటే ఏంటి? ఏమిటి? నచ్చకపోయినా చెప్పింది చేయడమే. ఏమిటి? లోబడ్డం. నాకు నచ్చకపోతే నేను ఎట్లా చేస్తా అంటే కాదు. ప్రాణానికి వెనకదీయలే. ఎవరు? ఇస్సాకు. అప్పటికి ఇస్సాకు వయస్సు దరిదాపు 16 సంవత్సరాలు. ఇస్సాకు వయస్సు ఎంత? 16 సంవత్సరాలు. అబ్రహాము వయస్సు ఎంత? 116 సంవత్సరాలు. అంటే వృద్ధుడా వయసుడా? వృద్ధుడు కదా. వృద్ధుడు. మరి ఒకవేళ ఇస్సాకు యవనస్తుడుగా ఉన్నాడే, బంధిస్తుంటే ఏమినైనా నన్ను అన్నాడా? బంధించడానికి ఒప్పుకున్నాడా?
ఒప్పుకున్నాడు కదా, కట్టెల పైన బండ పెడతా ఉన్నాడు, అయినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలే. అందుకని యేసుప్రభుకు సాదృశ్యం అంటే ఇస్సాకు. యేసుప్రభు గురించి రాయబడిన మాట ఏమిటంటే, వదకు తేబడు గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లుగా ఏమనంట మౌనం వహించాడు. ఇస్సాకు కూడా తన తండ్రి మాట విధేయుడై ఏమైనాడు, మౌనం వహించాడు. నువ్వు ఎదురాడుతున్నావంటే నువ్వు ఇస్మాయేలే కానీ ఇస్సాకు కాదు. నువ్వు ఎదురాడుతున్నావంటే నువ్వు మిథ్యానువే కానీ ఇస్సాకు కాదు. కుమారుడైనంత మాత్రాన అందరూ వారసులు కారు. కుమారుడైనంత మాత్రాన అందరూ వారసులు కారు. అందుకనే ఇస్సాకు వలనమైనదే నీ సంతానం అన్నాడు. ఎందుకు ఎందుకు శారాకు పుట్టిన ఇస్సాకు వలనమైనదే నీ సంతానము. ఎందుకు తెలుసిన, ఇస్సాకు నీకు లోబడతాడు. లోబడడం అంటే అర్థం ఏమిటి, నాకు నచ్చితేనే చేస్తా అనేది ఆ లోబడము. నువ్వు నచ్చకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, వ్యతిరేకమైన పోకూడని చోటైనా కదా, పొమ్మంటే పోవాల, పోయే చోటైనా పోవద్దంటే అదేమిటి, లోబడ్డం. నాకు నచ్చింది, జాగ్రత్తగానండి, అంత గొప్ప బలవంతుడు ఎవరు, సంసోను. అంత గొప్ప బలవంతుడు ఎందుకు బలహీనుడై మరణించాడో తెలిసిన, తన తల్లిదండ్రులకు ఎంత అవిధేయుడని తెలిసిన, నేను ఫిలిస్తీన్లో ఒకతను చూశాను, ఆమెను పెళ్లి చేసుకుంటా అన్నాడు. నాయనా మన జనంలో లేరా, ఎందుకు నాయన ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళిందంటే, సంసోన్ అంటున్నాడు నాకు నచ్చింది. ఏమంటున్నాడు, నాకు నచ్చిందమ్మా, నాకు చేయండి అని అంటున్నాడు. నాకు నచ్చింది అంటే ఎదురాడుతున్నాడా లోబడుతున్నాడా, ఎదురాడుతున్నాడు. ఈనాడు లోకంలో చాలా మంది ఎట్టున్నారంటే కొన్ని మాటలు విని నేను లోబడుతున్నానే భ్రమలో ఉన్నారు. దేవుని మాటలు కొన్ని మాటలు విని, తల్లిదండ్రుల మాటలు కొన్ని మాటలు విని నేను లోబడుతున్నాను అనేటటువంటి భ్రమలో ఉన్నారు. లోబడ్డం అంటే అది కాదు. యేసుప్రభు లోబడ్డాడు. యేసుప్రభు లోబడ్డాడు. నువ్వు నాకు శరీరం ఇచ్చావు చాలన్నాడు. యేసుప్రభు లోబడ్డాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యుద్ధ నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే. అది కష్టం, అది నష్టం, అది శ్రమ, అది బాధ, అది వేదన. అయినా యేసుప్రభు ఏమైనాడు, ఎవరి మాటకు, తండ్రి మాటకు లోబడ్డాడు, విధేయుడయ్యాడు. ప్రభునందు ప్రేమైన వారులారా, నీలో విధేయత లేకపోతే నువ్వు ఇస్మాయేలే కానీ ఇస్సాకు కాదు. నీలో విధేయత లేకపోతే నువ్వు మిథ్యానువే కానీ ఇస్సాకు కాదు. సహోదరులారా, మనము కూడా ఇస్సాకు వలె వాగ్దానం వల్ల పుట్టిన కుమారులమై ఉన్నాం. నువ్వు అబ్రహాము సంతానమైతే సంఘంలో నువ్వు ఎలా ఉండాలో తెలిసినా లోబడేవాడుగా ఉండాలి. ఎవరికి, దేవునికి లోబడాలి, పెద్దలకు లోబడాలి, నీ తల్లిదండ్రులకు లోబడాలి, నీ భర్తకు లోబడాలి. ప్రభునందు ప్రేమైన వారులారా, లోబడే జీవితము ఆశీర్వదింపబడిన జీవితము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అలా ఎవరైతే ఇస్సాకులాగా ఉంటారో వారికి దేవుడిచ్చే పిలుపు ఏమిటో తెలుసిన, అబ్రహాము తనకు కలిగిన యావత్తును ఎవరికిచ్చాడు, ఇస్సాకుకి ఇచ్చినట్లుగా మనల్ని ఏమని పిలుస్తాడో తెలిసిన. చివరిగా చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొని దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఇస్సాకుకు స్వతంత్రం ఇచ్చినట్లుగా, ఇస్సాకుకు తన ఆస్తి ఇచ్చినట్లుగా దేవుడు తన రాజ్యం నీకు ఇచ్చునుగాక. దేవుడు తాను సిద్ధపరిచిన నీకు ఇచ్చునుగాక. దేవుడు తాను సంపాదించిన నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. అలా ఉండాలి అంటే, దేవుని ద్వారా పిలుపు మనం వినాలి అంటే ఇస్సాకు వలె ఉండుగాక. ఇస్సాకు ఎటువంటి వాడు, ప్రార్థనా పరుడు. ఇస్సాకు ఎటువంటి వాడు, ప్రేమించే మనస్సు కలిగిన వాడు. ఇస్సాకు విధేయుడు, లోబడేటటువంటి వాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక.
మరలా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. లోబడము అంటే గమనించండి, నీకు ఇష్టమైతే లోబడ్డం కాదు, నీకు ఇష్టమైతే లోబడ్డం కాదు, నీకు ఇష్టమున్న ఇదే విధేయత. ఇందులో ఏముంది? విధేయత. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇదంతా ఎందుకంటే నువ్వు ఆశీర్వదింపబడాలి, నువ్వు దీవింపబడాలి, నువ్వు అన్ని విషయంలో అభివృద్ధి చెందాలి. అది ఎవరి ద్వారా అవుతుందంటే దేవుని ద్వారా. దేవుని ద్వారా అవుతుందంటే నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ మనస్సుని దేవుడు చూస్తున్నాడు, నీ ప్రవర్తనని దేవుడు చూస్తున్నాడు, నీ యొక్క గమనించండి నీ యొక్క స్వభావాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ స్వభావము దేవుడు చూస్తున్నాడు. ప్రభునందు ప్రేమైన వారులారా, చివరిగా ఈ మాటలు చెప్పనివ్వండి. ఎందుకు ప్రపంచమంతా ఏకమైనా కూడా ఒక్క ఇశ్రాయేలు దేశాన్ని ముట్టలేకపోతున్నాయంటే దేవుడిచ్చిన వాగ్దానం. హల్లెలూయా. ప్రపంచమంతా ఏకమైనా ఇశ్రాయేలు ఒక్క దేశాన్ని ఏమి చేసుకోలేకపోతున్న కారణం ఏంటో తెలిసిన? వారు అబ్రహాము సంతానం. ఎవరి సంతానం వాళ్ళు? అబ్రహాము సంతానం. ఒక రోజు వస్తుంది, యేసుక్రీస్తు ప్రభు వస్తాడు, నన్ను రండి అని ఆహ్వానిస్తాడు. అటు కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.